హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్సి ఫలితాలకు అడ్డంకులు. ఫ్రెండ్స్ చూసారు కదా, మనం ఆది నుంచి అంటే డిఎస్సి స్టార్ట్ అయినప్పటి నుంచి నేటి వరకు కూడా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాం. మనం అటు గవర్నమెంట్ కూడా కొన్ని తలతిక్క నిర్ణయాలతో అనేక రకాలుగా మా యువతను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంది. ఈ డిఎస్సి మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా మనకి చాలా ఆటంకం ఏర్పడింది. అన్ని నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి నుంచి అందులో క్వాలిఫికేషన్స్ మెన్షన్ చేయడం, ఆ తర్వాత క్వాలిఫికేషన్ చేంజ్ చేయడం, అలాగే హాల్ టికెట్స్ గందరగోళం, ఆ తర్వాత ఫలితాల ప్రకటన వరకు ఇప్పటి వరకు కూడా ఎగ్జామ్స్ కండక్షన్ చేయడం అనేది కానీ, ఇక చూస్తే 26 సెషన్లో ఎస్జిటికి ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. ఎంత దారుణంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. అవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన మనకు తప్ప ఎవరికి తెలియదు. అంత భయంకరమైన ఎగ్జామ్స్ అయితే ఈ సంవత్సరం మనం రాసి ఉన్నాం. అది డిఎస్సి రూపంలో రాసి ఉన్నాం. ముఖ్యంగా ఎస్జిటి విషయంలో ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉన్నాము. ఈ ఫలితాలు పరిస్థితికి వచ్చినట్లయితే ఇప్పటికే మనకి ఫైనల్ కేసు చాలా వరకు ఇచ్చేశారు. ఎస్జిటికి మాత్రం ఫైనల్ కేసు ఇవ్వాల్సి ఉంది ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇక డిఎస్సి ఫలితాలకు అడ్డంకులు అని చెప్పేసి మనం చివరి అంకానికి చేరుకున్నాము. సుప్రీంకోర్టు, హైకోర్టులో కేసులు, సర్కార్కు న్యాయపరమైన చిక్కులు అని చెప్పేసి ఇక్కడ కొన్ని అంశాలు అయితే మెన్షన్ చేయడం జరిగింది. సర్కార్కు న్యాయపరమైన చిక్కులు, ఎన్సిటిఈకి విరుద్ధంగా పరీక్షలు. ఇక చూసారా ఫ్రెండ్స్, ఎన్సిటికి విరుద్ధంగా పరీక్షలు జరిగాయని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. రెండో వారంలో హైకోర్టులో వాదనలు, ఈ వారమే మనకి హైకోర్టులో వాదనలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే దీన్ని బట్టి మనం ఇప్పటి వరకు ఆలోచించింది, ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి జరిగేది మరొక ఎత్తులా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు మనం కొన్ని పోస్టులు పెంచుతారేమో, లేకపోతే మనకి ఏది చూసుకున్నా కానీ మనకి ప్లస్ అవుతుంది అనుకున్నాము. అయితే ఇక మీదట ఈ రిజల్ట్ కూడా ప్రకటించడం చాలా కష్టమేమో అన్న అభిప్రాయం అయితే వచ్చేస్తుంది. మొత్తం మీద గవర్నమెంట్ కి తలనొప్పిగా ఈ డిఎస్సి తయారైంది. అటు గవర్నమెంట్ కి, ఇటు వ్యక్తులకు, మనకు ఎగ్జామ్ రాసిన మనకు కూడా చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఒక్క డెసిషన్ తీసుకోవాల్సింది ఒకటి ఏంటంటే, పోస్టులు ఒక్కసారిగా పెంచినట్లయితే ఇదంతా ప్రాబ్లం అంతా సాల్వ్ అయిపోద్ది. అటు కోర్టులు కూడా అన్నిటినీ ఫిల్ చేయాలి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు ఫిల్ చేయాలని చెప్పేసి అటు హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్స్ ఉన్నాయి. వాటిని అమలు చేసినట్లయితే ఇన్ని బాధలు గవర్నమెంట్ ఉండేవి కాదు. మనం ఇంత బాధపడాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. చివరికి అటు తిరిగి గవర్నమెంట్ కి తలనొప్పిలాగా తయారైంది. ఎందుకంటే 2 నెలలు అయితే, ఇంకొక నెల అయితే గవర్నమెంట్ ఇంకొక 2 నెలలు అయితే మనకి ఎలక్షన్స్ కూడా వచ్చేస్తాయి. కాబట్టి ఇటువంటి సమయంలో ఈ అంశం గవర్నమెంట్ చాలా తలనొప్పిగానే ఉంది. కాబట్టి అది మనకు అనుకున్నది సాధిస్తామేమోనన్న అనుమానం కూడా మనకి ఉంది. ఎందుకంటే ఈ నోటిఫికేషన్ లోనే ఎక్కువ పోస్టులు కలిసే అవకాశం రానుందేమోనని చెప్పేసి ఆనందకరమైన సంకేతాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకనంటే ఈ న్యూస్ ఆర్టికల్ మీరు చూస్తే అర్థమైపోతుంది ఫ్రెండ్స్. మనకి ఖచ్చితమైనటువంటి మంచి రోజు రాబోతుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఇక చూడండి, సుప్రీంకోర్టు, హైకోర్టు కేసులు, సర్కార్కు న్యాయపరమైన చిక్కులు, ఎన్సిటిఈకి విరుద్ధంగా పరీక్షలు, రెండో వారంలో హైకోర్టులో వాదనలు, స్టే కోసం అభ్యర్థుల న్యాయ పోరాటం. మన వాళ్ళు ఇంకా పోరాటం చేస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక చూడండి, డిఎస్సి 2018 పరీక్షలపై అడుగడుగున న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. జనవరి 31వ తేదీతో డిఎస్సి పరీక్షలు పూర్తయ్యాయి. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న దాదాపు 25,000 పోస్టులు గాను కేవలం 7,907 పోస్టులకి ప్రభుత్వం ప్రకటన ఇచ్చింది. ఇందులో పాఠశాల విద్యాశాఖ పరిధిలో దాదాపు 4,500 పోస్టులు మాత్రమే ఉన్నాయి. ఆ పరీక్షలు నిర్వహించిన సిలబస్ ఎన్సిటిఈకి విరుద్ధంగా ఉండటంపై అభ్యర్థులు హైదరాబాద్ లోని ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించారు. మన వాళ్ళు నానాజీ అండ్ గ్రూప్ ఆ పని చేశారు కదా ఫ్రెండ్స్, మీకు గుర్తుంది కదా, హైకోర్టును ఆశ్రయించారు. ఎన్సిటిఈ నిబంధనల్ని డిఎస్సి పరీక్షల నిర్వహణలో తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. దాని ఫలితంగా హైకోర్టులో, ఉమ్మడి హైకోర్టులో కేసు వేయడం వలన అక్కడ వచ్చిన తీర్పు ఏంటంటే, ఎన్సిటి నిబంధనల్ని అనుసరించే డిఎస్సి పరీక్షల నిర్వహణ జరిపించాలని, తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించడం కూడా జరిగింది ఫ్రెండ్స్. ఇకపోతే తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. అదే రోజున ఏపీ, తెలంగాణ హైకోర్టులు ఫ్రెండ్స్, ఇక చూసండి, అదే రోజు ఏం జరిగిందంటే, అదే తీర్పిచ్చిన అదే రోజు ఏపీ, తెలంగాణ హైకోర్టు విడిపోయింది. మనకు అది మన నానాజీ అండ్ గ్రూప్ చెప్పారు ఆ విషయం. విడిపోవడంతో ఈ కేసుపై ధర్మాసనం పూర్తి వాదన కొనసాగించలేదు. ఈ క్రమంలో డిఎస్సి అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో మన వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్లారు. డిఎస్సిపై హైకోర్టులో పూర్తిగా వాదనలు కొనసాగనందున మళ్లీ హైకోర్టును ఆశ్రయించాలని జనవరి 31న సుప్రీంకోర్టు అభ్యర్థులను సూచించింది. అంటే మన వాళ్ళకి మళ్ళీ మీరు అక్కడ, అంటే హైకోర్టులో మనకి కంప్లీట్ గా కేసు వాదన పూర్తవలేదు కాబట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళమని చెప్పేసి సజెషన్ చేయడం జరిగింది సుప్రీంకోర్టు.
దీంతో డిఎస్సి వివాదం మళ్ళీ ఏపీ హైకోర్టు చెంతకు చేరింది. ఈ నెల 2వ వారంలోగా డిఎస్సి పై హైకోర్టులో వాదనలు కొనసాగే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఈ రోజు తారీఖు 5 చూసుకునే రేపు ఇంకొక 3 రోజులు 4 రోజుల్లో మళ్ళీ హైకోర్టులో మన కేసు నిమిత్తమై మరి వాదనలు కొనసాగే అవకాశం ఉంది అంటున్నారు. ఫ్రెండ్స్, నిబంధనలకు విరుద్ధంగా డిఎస్సి పరీక్షలు నిర్వహించారని, పరీక్షా ఫలితాలు నిలుపుదల చేయాలని సవాల్ చేస్తూ మళ్ళీ హైకోర్టును నానాజీ బృందం ఆశ్రయించనుంది. ఢిల్లీ డిఎస్సి ఫలితాలు ప్రక్రియ నిలిచిపోయేందుకు ఎక్కువ డిఎస్సి ఫలితాలు నిలిచిపోయేందుకు ఎక్కువ అవకాశం అయితే ఇక్కడ ఉన్నట్టుగా మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, డిఎస్సి అవకాశాలు చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అభ్యర్థులు ఆశిస్తున్నారు. ఫలితాల విడుదల అసాధ్యమే. ఇక్కడ చూడండి, మరి ఒక న్యూస్ చూసినట్లయితే ఫలితాల విడుదల అసాధ్యమే. డిఎస్సిపై హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు కొనసాగుతున్న సమయంలో ప్రభుత్వం ఫలితాలను ఎలా విడుదల చేస్తుందని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. దీంతో డిఎస్సి వ్యవహారం ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. న్యాయస్థానం నుంచి స్టే వస్తే డిఎస్సి ఫలితాలు నిర్ధారణ చేయాల్సి ఉంది. మరో 4 రోజుల్లో ఎన్నికల ప్రక్రియ వెలువడుతుండటంతో ప్రభుత్వం పూర్తిగా ఎన్నికలపైనే దృష్టి వెలువరించింది. ఫ్రెండ్స్, చూడండి, అటు ప్రభుత్వానికి చాలా తలనొప్పిగా ఉంది. ఎన్నికల సమయం దగ్గర రావడంతో ఏది చేయాలో తెలియని పరిస్థితుల్లో ఎరగాడంలో పడిపోయింది ప్రభుత్వం. కాబట్టి కంపల్సరీగా మనం ఏదైతే అనుకున్నామో అది సాధించడానికి అవకాశం ఉందనేది ఇప్పుడు మనకు అర్థమవుతా ఉంది. పూర్తిగా జీవో నెంబర్ 1561 ఇవి దారుణమైన జీవోలు. ఫ్రెండ్స్, చాలా దారుణమైన జీవోస్ ఇవి. 15, 16 అభ్యంతరాలు ఉన్నాయి. ఈ జీవోలు ఏంటంటే, డిఎస్సి పరీక్షలు పూర్తయ్యాక జీవో నెంబర్ 15, 16 ప్రభుత్వం విడుదల చేసింది. ఆయా ఉపాధ్యాయ పోస్టుల్లో పోటీపడే వారంతా సంబంధిత డిగ్రీతో స్పెషల్ సబ్జెక్టులు చదివి ఉండాలనేది ఈ జీవోలోని సారాంశం. వాటిని డిఎస్సి ప్రకటన సమయంలో వెల్లడించకుండా నోటిఫికేషన్ సమయంలో విడుదల చేయడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మన విద్యాశాఖ కానీ ప్రభుత్వం కానీ అసలు ఎంత తలతిక్క నిర్ణయాలు, తలతిక్క పనులు చేస్తున్నారంటే, అసలు ఏదైనా నోటిఫికేషన్ ముందు చేస్తారు, నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత చేయటం ఏంటి అసలు? నాకేం అర్థం కావట్లేదు. ఎంత దరిద్రంగా తయారయ్యారంటే, అసలు నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత కొత్త జీవోలు ఇవ్వడం ఏంటి? ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించి ముందు ఇచ్చి తర్వాత కంప్లీట్ చేస్తారు ఎవరైనా, దానికి తగ్గట్టు చేసుకుంటాడు. అంతేగాని ఇది అంత అయిపోయిన తర్వాత ఇవాళ జీవోలు ఇవ్వడం ఏంటి? తలతిక్క వ్యవహారాలన్నీ చేస్తా ఉంటారు. ఎందుకురా బాబు ఈ గవర్నమెంట్ లో ఈ అధికారులు వీళ్ళకి ఏమాత్రం తెలియదే నాకు అర్థం కావట్లేదు. ఈ జీవోలు ఏంటి? అయిపోయిన తర్వాత జీవోలు ఇవ్వడం ఏంటి? అయిపోయిన దానికి తగ్గట్టు జీవోలు ఇవ్వడం ఏంటి? ఇప్పుడు ముందు ఇవ్వలేదు అంటే ఏదో మినిమం కామన్ సెన్స్ కూడా లేకుండా అక్కడ దాకా ఎక్కడికి వెళ్తే ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు ఏంటి. జీవో పరీక్షలు పూర్తయ్యాక జీవో నెంబర్ 15, 16 ప్రభుత్వం విడుదల చేసిందంట. ఆ ఉపాధ్యాయ పోస్టులకు పోటీ పడేవారు సంబంధిత డిగ్రీలో స్పెషల్ సబ్జెక్టులు చదివి ఉండాలని ఈ జీవోలో సారాంశం. ఏంటి ఇది? డిగ్రీలో ఏ సబ్జెక్ట్ పీజీలు చేశారు, డిగ్రీలో సబ్జెక్ట్ ఉంది కాబట్టి పీజీ చేశారు, పీజీలు చేస్తున్నారు. డిగ్రీలో సబ్జెక్ట్ ఉంది కాబట్టి బీఈడి చదవగలిగారు. డిగ్రీలో సబ్జెక్ట్ లేకపోతే బీఈడి ఎట్లా చదువుతారు? ఆ సబ్జెక్ట్ లో బీఈడి చదవలేరు కదా. బీఈడి దాకా వచ్చారంటే ఆ సబ్జెక్టు డిగ్రీలో ఉందనే కదా అర్థం. సరే, ఇప్పుడు నిన్న మరి టెట్ కండక్ట్ చేశారు, టెట్ కూడా కండక్ట్ చేశారు కదా, ఆ సబ్జెక్ట్కే కదా టెట్ కండక్ట్ చేసింది. ఇంగ్లీష్ చదివే కూడా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఉంది కదా, ఇంగ్లీష్ సబ్జెక్టు ఉంది కదా, డిగ్రీలో ఉండబట్టే వాడు బీఈడీలో కూడా ఇంగ్లీష్ ఇచ్చారు వాడికి, లేకపోతే ఎవరు కదా. బీఈడీలో ఇంగ్లీష్ ఉంది కాబట్టి ఇప్పుడు టెట్ రాసుకోగలిగాడు, లేకపోతే రాయరు కదా. అవకాశం లేకుండా రారు కదా, సబ్జెక్టు లేకుండా అక్కడ దాకా రారు కదా. ఇప్పుడు కొత్తగా ఈ జీవోలో ఏంటి? అక్కడ ఉండాలి, ఇక్కడ అంటే అక్కడ సబ్జెక్టు అంటే డిగ్రీలో సబ్జెక్ట్ లేకుండా మీరు బీఈడీ చదవడానికి ఎలా అవకాశం ఇచ్చారు? డిగ్రీలో సబ్జెక్టు లేదు అనుకుంటే బీఈడీకి ఎలా అవకాశం ఇచ్చారు? బీఈడీలో ఆ సబ్జెక్టు చదివాడు కదా, అందుకే ఆ సబ్జెక్ట్ మీద ఇప్పుడు డిఎస్సి రాసుకున్నాడు, డిఎస్సి టెట్ కూడా రాశాడు. ఇన్ని అంశాలు దాటుకుంటూ వచ్చిన తర్వాత మళ్ళీ మొదటికి వెళ్తారేంటి మీరు? మళ్ళీ మొదటికి వెళ్తామేంటి? ఇంత మినిమం కామన్ సెన్స్ కూడా లేకపోతే ఎట్లాగూ? బీఈడీలో డిగ్రీలో సంబంధించిన సబ్జెక్టు ఉండాలంటే సబ్జెక్టు ఉండబట్టే వాడు బీఈడీ చదివాడు, బీఈడీలో ఆ సబ్జెక్ట్ తీసుకుని చదివాడు, బీఈడీలో ఆ సబ్జెక్ట్ చదివాడు కాబట్టి ఆ సబ్జెక్ట్ మీద టెట్ రాశాడు. ఆ టెట్ క్వాలిఫైడ్ కాబట్టి బీఈడీ టెట్ క్వాలిఫైడ్ కాబట్టే వాడు ఇప్పుడు డిఎస్సి రాశాడు. ఆ తప్పు ఏదన్నా ఉంటే అది మీరు చేసింది అవుద్ది, కానీ ఇక్కడ అభ్యర్థులు చేసింది అవదు కదా. ఇది స్పెషల్ సబ్జెక్టులు చదివి ఉండాలని జీవోల సారాంశం. వాటిని డిఎస్సి ప్రకటన సమయంలో వెల్లడించకుండా నోటిఫికేషన్ సమయంలో విడుదల చేయడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగ్రహం కాదు, అసలు కట్టలు తెంచుకుంటే ఇంకా దారుణం కొడతాయి.
దీంతో డిఎస్సీలో అభ్యర్థులు అర్హత మార్కులు సాధించిన వారితో నష్టపోయే ప్రమాదం ఉంది. జంబో డిఎస్సీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటనతో ఏడాది నుంచి టెట్ డిఎస్సీ కోచింగ్లకు వేల కొద్ది డబ్బులు ఖర్చు చేశారు. అతి తక్కువగా పోస్టులు ఇవ్వడం, కొన్ని జిల్లాల్లో అసలు పోస్టులు లేకపోవడం అభ్యర్థుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం అవుతుంది. ఇదంతా మనకు తెలుసు ఫ్రెండ్స్. ఎంత దారుణంగా చేశారో అవన్నీ మనకు తెలుసు, మనం చూసాం ఇవన్నీ. డిఎస్సీ పోస్టులు ఖాళీలపై సుప్రీంలో మరో వివాదం ఉందంట. మనం వేసింది కాదు ఇంకొక వివాదం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను ఈ నెలాఖరులోగా భర్తీ చేయాలన్నది సుప్రీం ఆదేశాలని చూడండి ఫ్రెండ్స్. సుప్రీం ఆదేశాలను ప్రభుత్వం పరిశీలిస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ నెలాఖరు ఫిబ్రవరి ఆఖరులాగా యాక్చువల్ గా అన్ని పోస్టులు ఫిల్అప్ చేయాలి. మరి అది చేయాలంటే పోస్టులు పెంచాల్సిందే ఖచ్చితంగా. ఉన్న అందరూ ఎగ్జామ్ రాశారు కాబట్టి పోస్టులు ఇచ్చేసేస్తే వాళ్ళలోనే రిక్రూట్మెంట్ అయిపోద్ది అంతే. ఈ నోటిఫికేషన్ రాసిన వాళ్ళకి ఎగ్జామ్ రిక్రూట్మెంట్ అయిపోద్ది, వచ్చిన వాళ్ళకి వస్తాయి. పోస్టులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరికీ వస్తాయి, మాక్సిమం వస్తాయి, బాగా వచ్చిన వాళ్ళకి అందరికీ వస్తాయి, నో డౌట్. కాబట్టి పెద్ద తలనొప్పే వ్యవహారం కాదు, గవర్నమెంట్ బాధ్యత అది. సుప్రీంకోర్టు కూడా ఆదేశం ఇచ్చింది అన్ని పోస్టులు కంపల్సరీ ఫిల్అప్ చేయమని. ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి మెరిట్ లిస్ట్ తీసుకోండి, ఈ పోస్టులన్నీ యాడ్ చేసేసి అందరికి ఇచ్చేయండి, పని అయిపోద్ది. ప్రభుత్వం పరిశీలిస్తుందా లేదనేది ప్రస్తుతం. తెలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల వివరాలు, వాటి భర్తీ ప్రక్రియపై గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు మందలిస్తుంది. మరి హైకోర్టులో కేసు ఉందంటూ తెలంగాణ ప్రభుత్వం. ఏపీలో డిఎస్సీ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఏపీ అధికారులు తెలిపారు. ఎవరి చెప్పేస్తున్నారు. డిఎస్సీపై న్యాయ పోరాటం కొనసాగిస్తామని చెప్పి మన నానాజీ గారు చెప్పడం జరుగుతుంది. ఎన్సీటీఈ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిర్వహించిన డిఎస్సీ 2018పై న్యాయ పోరాటం కొనసాగిస్తాం. దీనిపై ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టుకు వెళ్ళాం. సుప్రీంకోర్టు సూచన మేరకు మళ్లీ హైకోర్టుకు వెళ్లి డిఎస్సీ ఫలితాలపై స్టే విధించాలని పిటిషన్ వేస్తాం. ఓకే, ప్రభుత్వం డిఎస్సీ పరీక్షలు 26 సెషన్లు ఆన్లైన్ లో నిర్వహించింది. దీనివల్ల ప్రతిభ గల అభ్యర్థులు నష్టం వాటిల్లింది. 2017 సుప్రీంకోర్టుకు 23,000 టీచర్ పోస్టులు ఉన్నాయని, ఖాళీలు ఉన్నాయని 2018 నాటికి వాటిని పూర్తి చేస్తామని ప్రభుత్వం నివేదిక ఇచ్చింది. ఈ నివేదికకు విరుద్ధంగా కేవలం 7,000 పోస్టులు మాత్రమే డిఎస్సీ ఇచ్చి నిరుద్యోగులు మోసించారు. ప్రభుత్వ విధానాలతో లక్షలాది మంది అభ్యర్థులు ఆర్థికంగా చితికిపోయారు. చూసారా ఫ్రెండ్స్, ఇంత దారుణంగా ఉంది. కాబట్టి దీన్ని బట్టి మనం గట్టిగా పోటీ చేస్తే కనుక, మనం పోరాడితే, ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి అందరం ఖాళీ కాబట్టి గట్టిగా పోరాడితే కనుక ఖచ్చితంగా మనకు అనుకున్నది సాధించేయచ్చు అనేది చాలా కాన్ఫిడెంట్ గా ఇప్పుడు మనకి అర్థమవుతుంది ఫ్రెండ్స్. డిఎస్సీ ఫలితాల ఆటంకాలు అనేది మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇప్పుడు ఫ్రెండ్స్, ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్ని మీరు ఎప్పటికప్పుడు రీచ్ అవుతా ఉంటాయి. అదేవిధంగా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికి తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ support. Thank you.